గౌతమ్ ఈ టాస్కుల్లో బాగా ఆడతాడండి. అంటే ఫిజికల్ టాస్కుల్లో ఇలాంటివి లాక్కోవడంలో ముందుసారి అది ఒక బోన్ లాంటిది పెట్టినప్పుడు ఎవరైతే ముందు పుచ్చుకుంటారో గేమ్ నుంచి ఎలిమినేట్ చేయాలన్నప్పుడు అక్కడ బాగా ఆడాడు. ఇక్కడ కూడా ఫ్లాగ్ టాస్క్లో కూడా ఇందులో కూడా గౌతమ్ ఏంటో కానీ ఫస్ట్ నుంచి అందరినీ లాక్కొని వచ్చి నబీల్ని, ప్రేరణని, నిఖిల్ని వీళ్ళందరినీ తీసుకుని వచ్చాడు. ఒక్కసారి రోహిణి చేతిలోకి అయితే వెళ్ళింది ఆ ఫ్లాగ్. రోహిణి సింపుల్గా గౌతమ్ని అయితే తీసేసింది. తర్వాత రోహిణి, విష్ణుప్రియ, అవినాష్ ఆ టాస్క్లు వచ్చేసరికి రోహిణి అయితే విన్ అయింది. తర్వాత ఒక టాస్క్లో అంటే అది పడగొట్టు అని ఒక పేరు ఏదో పెట్టారు, బిగ్ బాస్ గుర్తులేదు. ఆ టాస్క్ వచ్చేసరికి విష్ణుప్రియ అయితే విన్ అయింది. విష్ణుప్రియకి అయితే ఓట్ అపీల్ వచ్చింది. విష్ణుప్రియ అయితే ఓట్ అపీల్ చేసుకుంది. ఇదే మీరు చూసేది ఈరోజు ఎపిసోడ్లో. ఆల్మోస్ట్ ఇదే జరగబోతుంది. సో ఓట్ అపీలు ఇంకా అందులోని విష్ణుప్రియ, రోహిణి వీళ్ళిద్దరూ కూడా అంటే రోహిణి చాలా బాగా గేమ్స్ ఆడుతుంది. ప్రతి టాస్క్లో కూడా తను 100% ఇస్తుంది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్టార్టింగ్ 2 వీక్స్లో పెద్ద ఏమనిపించలే, కానీ ఎప్పుడైతే మెగా చీఫ్ అయిందో తర్వాత ప్రతి టాస్క్ కూడా వేరే లెవెల్గా అందుతుంది. సో బాగా అనిపించింది నాకైతే.